ఏమండే, నేను మిమ్మల్ని విడిపిస్తానని మాట ఇచ్చానా? అన్న మాట ప్రకారం విడిపించాను. చూసారా మరి? మనకి నేను సెలవు తీసుకుంటానండి. అవును, అన్నట్టు మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారండి? అదే నాకు అర్థం కావడం లేదు. అర్థం అయ్యేదేంటండి, మీ ఊరు వెళ్ళిపోండి. నన్ను పోలీసులు పట్టుకుని స్టేషన్లో పెట్టి కోర్టులో నిలబెట్టిన తర్వాత మళ్ళీ నేను మా ఊరు వెళ్తే నాకేమైనా మర్యాద ఉంటుందా? నన్ను మనిషిగా చూస్తారా? ఇప్పుడు పని చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో కొనాలి ఉండండి. నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి? మీరు తప్ప. నేను తప్ప మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి? ఎవ్వరు? మరి ఎలాగండి ఇప్పుడు? మీరు ఆశ్రయిస్తే మా ఇంట్లోనండి. కుదరదండి, నేను బ్రహ్మచారిని కదండి. నేను బ్రహ్మచారినేగా. అంటే మీరేమో ఆడ బ్రహ్మచారి, నేనేమో మగ బ్రహ్మచారి అండి. ఆడ బ్రహ్మచారి మగ బ్రహ్మచారి ఒకే ఇంట్లో ఉంటే బ్యాడ్గా ఉంటుంది కదండి, పీపుల్ అపార్థం చేసుకుంటారండి. వద్దండి, ప్లీజ్ వద్దండి. సరే అయితే మీరు కుదరదంటే నేను వెళ్ళిపోతాను. ఎలాగూ మా ఊరికి వెళ్ళలేను. ఏ చెట్టు కింద ఏ అరుగు మీద పడుకుంటాను. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే అందరికీ లోకువే. ఎవరైనా దుర్మార్గులు నా వెంట పడతారు. వద్దండి, ఏమండి, వద్దండి, వద్దు. నా కారణంగా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరగడానికి వీల్లేదండి. పీపుల్ ఏమనుకుంటే అనుకోనివ్వండి, మన మనసు పవిత్రంగా ఉండాలండి, అంతే కదండి. రండి రండి, కుడికాలి. ఇదండి మన ఇల్లు. సొంతమా? సొంతం అంటే సొంతం కాదనుకోండి, మా మేనమావది. ఆయన పోతా పోతా మా నాన్న ఉండమన్నాడు, మా నాన్న పోతా పోతా నన్ను ఉండమన్నాడు. రండి. అక్కడే అక్కడే మీ గీత అక్కడే అన్నమాట. ఇది మీ గీత. ఇక్కడి నుంచి అక్కడ దాకా అడ్డం కడతాను, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా అడ్డం కడతాను. అంటే ఇది నా భాగం, అది మీ భాగం. ఏమండి? నా భాగంలోకి మీరు రాకూడదు, మీ భాగంలోకి నేను రాను. నాది నాదే, మీది మీదే. ఏమండి? ఏమండి? ఎందుకు చెప్తున్నానంటేనండి, నా భాగంలోకి మీరు వచ్చారనుకోండి నేను దెబ్బతింటాను, మీ భాగంలోకి నేను వచ్చానుకోండి నేనే దెబ్బతింటాను. ఎవరు ఎటు వచ్చినా దెబ్బతినేది నేనే కదండి. అందుకని చెప్పి మీది మీదేనండి, నాది నాదేనండి. నా దాంట్లోకి మీరు రాకూడదండి, మీ దాంట్లోకి నేను రానండి. ఏమండి? మీరు మాత్రం అదిగో అక్కడ పడుకోరండి. ఏమండి? ఒకవేళ బయటగానే వెళ్ళాలనుకోండి, ఇది ఏదైనా అట్లా వెళ్ళాలన్నమాట అండి. ఈ తలుపు మీదండి. ఏమండి? తర్వాత అదేమో వంట కదండి. అంటే మీకు కదండి, నాకండి. మీరు అక్కడ పెట్టుకోవాలన్నమాట అండి వంట. మీ పొయ్యి మీదేనండి, నా పొయ్యి నాదేనండి. మీ వంట మీదేనండి, నా వంట నాదేనండి. ఏమండి? ఎందుకంటేనండి, ఒకవేళ మీరు కనుక వచ్చారనుకోండి, అటు స్వామి గారు ఉన్నారు కదండి, వారికి ఎదురు పడతారండి. మీరు స్వామి గారికి ఎదురు పడ్డారనుకోండి, వారు కోపం వస్తుందండి. ఆరు ఆడని చూడరు కదండి, చూడరండి. ఆరు కోపం వచ్చిందనుకోండి, నా వ్రతం దెబ్బతింటుందండి. నా వ్రతం దెబ్బతింది అనుకోండి, నాకేమో జ్ఞాననేత్రం రాదండి. జ్ఞాననేత్రం రాలేదనుకోండి, అమాయకులు సాయం చేయండి. అమాయకులు సాయం చేయలేదనుకోండి, ఎదో బతుకు ఎందుకండి ఈ బతుకు? ఏమండి? అంచేత మీది మీదేనండి, నాది నాదేనండి. నా దాంట్లోకి మీరు రాకూడదని మీ దాంట్లోకి నేను రానండి. ఏమండి? మీరు వర్క్ చేసుకోండి, చేసుకోండి. 4 ఇటుకలు పెట్టుకోండి అక్కడ. వెళ్ళండి, అటండి. అలాగే ఈలోగా కట్టేస్తానండి అడ్డం. మామగారు, ఏం బాబు వస్తలేదా? ఇప్పుడే బజార్ వెళ్ళిందయ్యా. వస్తే బీచ్కి రమ్మనమని చెప్పండి. ఎందుకు? ఏం లేదు, కాలేజీకి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడాలి. అలాగే బాబు, వస్తానండి. అలాగే. ఎవరమ్మా కుర్రాడు? మా ఉషతో పాటు చదువుకుంటున్నాడు. మంచి స్నేహితులు వాళ్ళిద్దరు. స్నేహితులంటే ఏం స్నేహితులు? ఏం స్నేహాలు ఉంటాయి, వాళ్ళిద్దరు కలిసి చదువుకుంటున్నారు. ఇదిగో ఉషా, బాబు వచ్చాడు. నీతో ఏవో కాలేజీ విషయాలు మాట్లాడాలంట. బీచ్ దగ్గర ఉంటాను రమ్మన్నాడు. ఇప్పుడే ఇటు వెళ్ళాడు. మామగారు, మామగారు. ఏం బాబు, ఉష వచ్చిందా? నీకోసం వచ్చిందే, కనపడలా? నేను ఇలా వచ్చాను, అలాగేమైనా వెళ్ళిందేమో. వస్తానండి. ఉషా, ఉషా, ఉషా. సార్, సార్, నిన్నటి నుంచి ఒక అమ్మాయి కనిపించడం లేదు సార్. అమ్మాయి కనిపిస్తలేదా? ఆ అమ్మాయి పేరు? ఉషాని, బీచ్ దగ్గర ఉంటుంది సార్. ఎవరా అమ్మాయి? ఒక స్టూడెంట్ సార్. ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? జస్ట్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వెందుకు కంప్లైంట్ ఇస్తున్నావా? ఆ అమ్మాయికి ఎవరు లేరా? ఒక ముసలా ఉంది సార్, ఆమెకి ఏం తెలియదు సార్. అంటే ఈ అమ్మాయి కనిపించట్లేదని తెలీదా? నీకు ఆ అమ్మాయికి ఉన్న ఫ్రెండ్షిప్ తెలీదా? ఆ అమ్మాయి కనిపించట్లేదని ముసలాంకి తెలిస్తే చాలా కంగారు పడిపోతుంది సార్. ఓహో,
ఆ అమ్మాయి కనిపించలేదని నీకెలా తెలుసు? వివరాలన్నీ కంప్లైంట్లో రాశాను సార్. అమ్మా ఉషా, బాబు ఉషాని నా మనవరాలు నీకు కనపడిందా బాబు? నాకు కనిపించలేదమ్మా. అమ్మా ఉషా, ఉషా. వెంకటసా, ఏం బాబాయ్? ఏమిట్రా ముసలోళ్ళగా నడక? నాదండి. ఆ, భలేవరండి, మీది ముసలి నడకండి. ఏది నాదే ముసలి నడక? నేను స్పీడేనండి. రేయ్, నా నడక పరుగు లేక ఉంటుందని 142 టైమ్స్ చెప్పింది. ఎవరండి? మా ఆవిడ. మీ నడక పరుగులాగా ఉంటుంది బాబు, నా నడక పరుగులాగా ఉంటదండి. ఏంటి నీ నడక పరుగు లేక ఉంటుందా? ఏంటి నాతో పందెం కట్టా? రెడీ అండి. రెడీయా? ఆ, 1, ఆ, 2, ఆ. 3. ఎక్కడ? ఏంటది? మన బీచ్ వచ్చాం చూడండి, అప్పుడు బీచ్ ఆడుకున్నా. ఇక్కడండి, అక్కడ ఇక్కడే. ఉషా! ఎవరా నీ మగవా? నైట్ డ్యూటీ పనిచేయదని చెప్పాను అందుకే. కాచామండి. ఆ, నీ మగవా చూశాను. నా కళ్ళతో చూశాను. ఆ పిల్లదండి, ఆడపిల్ల. ఎవప్పాడా? ఏం లేదు, దడుచుకున్నావురా, దడుచుకున్నావు. ఏం లేదు. రేయ్, రేయ్, ఏం లేదురా, ఏం లేదు. ఆ టోపీ తీసుకో. పద, నడు. ఏం లేదు, పదరా. ఉషా! ఉషా! జ్వరం సార్. జ్వరమా? ఆ. ఏది? ఆ ఆ, ఆ ఆ, ఆ ఆ. ఆ. జ్వరం ఏమి లేదయ్యా. ఉంది సార్. లేదయ్యా. నాకే చెప్తున్నావే. అబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బా, భలే కేసే. జ్వరం ఏమీ లేదు. అవన్నీ అక్కర్లేదయ్యా, నీకు అసలు జ్వరం లేదు. ఉంది సార్, మీకు తెలియడం లేదా? లేదయ్యా. లేదు సార్, మీకు తెలియడం లేదు. ఉందండి, ఇదిగోండి. అయితే ఇంజక్షన్ చేయమంటావా? అమ్మో, వద్దండి. మరి మాత్రలు తీసుకెళ్ళు. ఇంకేమైనా కావాలా? తీసుకో.